శ్రీరాములు శాంతకుమారి ఎవరు? సత్యసాయి జిల్లా. తీసుకోండి. సత్యసాయి జిల్లా పెనుగొండ తాలూకా మాది ముద్దప్పకుంట. చాలా మారుమూల గ్రామం సార్. మాకు ఇక్కడ 600 కిలోమీటర్లు అవుతుంది విజయవాడ. 600 కిలోమీటర్లు. బెంగళూరు 90 కిలోమీటర్లు అవుతుంది సార్, అంతే. దగ్గర అది బెంగళూరు, ఇది దూరం. మరి పెళ్ళి అయ్యి 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళు అయిపోయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎన్ని చోట్ల చూపించారు? చాలా త్వరగా చూపించారు. వాళ్ళందరూ ఏం చెప్పారు? లో కౌంట్ అన్నారు, ఒవేరియన్ సిస్ట్ అన్నారు, తర్వాత పాలికిల్స్ సరిగ్గా పెరగట్లేదన్నారు, తర్వాత ఒక ఐయుఐ చేద్దామన్నారు, అది కూడా చేశారు, అది ఫలించలేదు. ఒక ఆపరేషన్ చేశారు, అది కూడా ఫలించలేదు. ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఇక ఐవీఎఫ్కు పొమ్మన్నారు. నెలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెరుగుతూ ఉంది అకౌంట్. ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ ఎవరు ఇవ్వనంటున్నారు. మరి అలాంటి సందర్భంలో మీరు మా దగ్గరికి వస్తే మరి మా మందులు వాడితే ఎన్నోళ్ళు పట్టిందంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి? క్రిముల మందులు 6వ నంబర్ స్టార్ట్ చేసినాం సార్. అంటే 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. జనవరి 8 వచ్చినాం సార్. 26 నుంచి స్టార్ట్ చేసినాం సార్. చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. క్రిములు ఇంకా అవలే, 2 నెలల కోర్సే అవలే. ఇంకా 6వ నెంబర్ అవుతూ ఉండగా వచ్చింది. ఇంకా 2 నెంబర్లు మిగిలిపోయే ఉన్నాయి. మరి ఎలా వచ్చిందంటారు? 11 ఏళ్ల పాటు ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 2 నెలల్లో వచ్చింది బుడింగిన, అది కూడా మందులతో. ఎలా? ఒవేరియన్ సిస్ట్, లో కౌంటు, మరి పాలికిల్స్ గ్రోత్ అవ్వట్లేదు, ఐయుఐ ఫెయిల్యూరు, సర్జరీ ఫెయిల్యూర్. మరి ఏమీ చేయలేదు మనం ఇక్కడ. 11 ఏళ్ల పాటు రాలా ఎక్కడ ప్రెగ్నెన్సీ. ఈ 11 ఏళ్ళ నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాడు. మరి ఎలా వచ్చింది? మళ్ళీ అది కూడా ఎలా వచ్చిందంటే 2 నెలల మందులతో వచ్చింది. ఆ 2 నెలల మందులు ఎలాంటి మందులు? మీకు వేరు, మీ ఆవిడికి వేరా? ఇద్దరు సేమ్ మందులు ఇచ్చామా? సేమ్ మందులు వాడే. నీ కౌంటు పెరిగింది, ఆవిడ సిస్టు పోయింది, పారా ఒవేరియన్ సిస్ట్ కూడా ఉంది ఆవిడికి. ఒవేరియన్ సిస్టే కాదు, పారా ఒవేరియన్ సిస్ట్. ఓవరీ పక్కన ఇంకొక సిస్ట్, సిస్ట్ పక్కన సిస్ట్. మరి ఇవన్నీ ఎట్లా సెట్ అయింది? బిడ్డ ఎట్లా వచ్చింది? గడ్డలు ఉన్నా కూడా దేవుని రూపంలో మీ వల్ల. నా వీడియో ఎలా కనపడింది మీకు? మాకు మా ఫ్రెండ్ 2024 మార్చి 10వ తారీఖు చెప్పినాడు సార్ మాకు. కానీ మేము కూడా నమ్మేతాలకి జనవరి 8 వచ్చినాం సార్. 10 నెలలు పట్టింది మాకు రావడానికి. 10 నెలలు పెట్టింది. ప్రెగ్నెన్సీ రావడానికి 2 నెలలు అయిపోయింది. అవును సార్. ఈయన వెళ్తే కరెక్టా కాదా, ఆయన డాక్టరా కాదా, అక్కడ కరెక్ట్గా ఉంటాడా లేదా, అంత దూరం వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచించుకోవడానికి 10 నెలలు పట్టింది. వచ్చాక 2 నెలలు అయిపోయింది ప్రెగ్నెన్సీ. అది పరిస్థితి. మరి దేవుడు లాక్కొచ్చేసాడు చివరికి జనవరిలో. పిచ్చికి దారం కట్టి లాక్కొచ్చినట్టు నేను లాక్కొచ్చాను. నేను వీడియో చూసిన, మా భార్య నమ్మలేదు సార్. ఆవిడ ముందు ఆవిడ నమ్మలే. మా భార్య కూడా సెల్ తీసి అదే పనిగాని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సరే చూద్దాం అని లాస్ట్ జనవరి 8 సంక్రాంతి ముందని వచ్చినాం సార్. అట్లా వచ్చినాక క్రిములకు వాడతానట్లే వచ్చాం. వచ్చిన తర్వాత కూడా మా పక్కనలో అంతతో వేలబోయిండవు, వీడియో పాగోడలో ఉన్నాడు రా చూపిస్తాము, అవన్నీ అయ్యలేదు మీకే అన్నారు. మేము అవేం పట్టించుకోలేదు సార్. అక్కడ ఎన్ని ట్రై చేసావుగా 11 ఏళ్ళు. అక్కడ అవకే కదా దూరం వచ్చా, లేకపోతే నీకేం సరదా 600 కిలోమీటర్లు రావడం. అదే సార్, మాకు నమ్మడానికి ముఖ్యమైన విషయం ఏమంటే మీరు ఒక్క తూరు రమ్మంటున్నారు సార్. అదే భర్త ఒక్క తూరు వస్తే సార్, నువ్వేం పనైనా చేసుకో, నువ్వు వ్యవసాయం చేసుకో, కొరియర్ బాయ్ చేసుకో, నువ్వు కంపెనీలో పని చేసుకో, ఏం పనైనా చేసుకో, మీతో డిస్టర్బే చేయరు. వచ్చినామా మందులు తీసుకుపోయినామా వాడతాండమా. అదే వాళ్ళైతే అట్లా కాదు సార్, నెలకి 8 తూర్లు పోవాలా. అది భార్యాభర్త ఇద్దరు పోవాలా. పోయినా కూడా భర్త పాటు ఊరికే బయట కూర్చోవాలి అంతే చీరలో. భార్యని లోపల పిలుస్తారో. ఇంతవరకు నేను చాలా డాక్టర్లు చూసినాను, నాకు ఒక్క డాక్టర్ కూడా గుర్తులేరు. నాతో 5 సెకండ్లు మాట్లాడే డాక్టరే లేడు సార్ ఇంతవరకు. మరి ఇక్కడ ఎంతసేపు మాట్లాడాము ఆ రోజు? మాతో లాస్ట్ టైం మీరు మాట్లాడినారు సార్. ఆ రోజు ఇక్కడ వీడియో చూసినాం అంతే. మేము నాకు వీడియో చూస్తానని చెప్పి వీడియో నేను సార్ చూడు మేము అనుకున్నాము. కానీ మా అదృష్టం ఏమంటే నా లక్కీ నంబర్ 84. ఆ రోజు వచ్చింది 8 జంటలు, మా నంబర్ 4. కానీ లాస్ట్ వరకు సార్ కనిపించలేదు. ఆ రోజు కూడా ఒకే ఒక పర్సన్ వచ్చినాడు, ఇక్కడ కర్నూలు పర్సన్ వీడియో ఇచ్చినాడు. మేము ఇట్లా ముందరే కూర్చోను, ఆడే సార్ వీడియో ఇచ్చింది. ముందరే కూర్చోన్నామా, మాకైతే నమ్మకం కుదిరింది. కానీ ఆ సైతాన్లు అన్ని పోయి సార్ అన్నట్లు ఇక్కడ వచ్చింది దానికి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు, సార్ అన్నట్లు దేవుని నమ్మి సార్ దగ్గరకు వచ్చినాము. మాకు అసలు 11 సంవత్సరాల నుంచి కిట్లో 2 గీతలు రాలేదు సార్. ఫస్ట్ టైం 2 గీతలు వచ్చినా సార్. మొన్న సోమవారం వచ్చినది.
వచ్చిన వెంటనే నేను మేడం వాళ్ళకి నేను 6 గంటలకే పెట్టినా సార్ వాట్సాప్ లో. కానీ చూడడానికి తెలుసు కానీ పెట్టాలి కదా సార్. వాళ్ళు 10 గంటలకు వస్తారు కదా. మళ్ళీ 9:40కి మాకు రిప్లై వచ్చింది సార్. 9:40కి వచ్చేసారు. మాకు అది వాట్సాప్ చేయండి, మీరు కిట్ చెక్ చేసుకొని వాట్సాప్ చేస్తే వెంటనే వితిన్ సెకండ్ లో సార్ ఇంకా టెస్టులు రాసిచ్చినారు. మంగళవారం వద్దు మా అమ్మ మంగళవారం వద్దురా దినం బాగలేదంటే బుధవారం పోయి స్కానింగ్ లో తీపించుకున్నాను సార్. ఓకే అయితే బాగా అంటే పేద కుటుంబం సార్. మా అమ్మ నేను నా భార్య మేము ముగ్గురే పనిచేసేది, నేను ఒక్కడే. మళ్ళీ ఇద్దరిని సాక్కుంటాను. కానీ 11 ఏళ్ళు చాలా మాటలు అనిపించుకున్నాము. ముందు శ్రీరామనవమి సార్, అనంతపురం హాస్పిటల్కి వచ్చింటే వాళ్ళు ఇంకా అయ్యలేదు 5 లక్షలు అవుతుంది, మీరు చేపిస్తూ 5 లక్షలు తెస్తే అవుతుంది లేదంటే కాదన్నారు. సరేలే అని నేను నా భార్య మేము అన్ని డబ్బులు తేలేమని ఏడుచుకుంటే ఇంటికి వెళ్ళినాం సార్. అదే శ్రీరామనవమికి ఇప్పుడు మా ఊర్లో జాతర జరుగుతుంది, బాగా ఆనందంగా చేసుకుంటాం సార్. త్వరగొట్టి చేసుకోవచ్చు. ఇదిగో ఆయన టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్లో పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు. ఫస్ట్ టైం ఇది నిజమా నా కాదా ఏమో అర్థం కావట్లేదు. మీకు 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, 2 నెలలు ఏదో అత్తిరి బిత్తిరి ఏదో మొత్తం 6 నెలలు చెప్పారు. తీరా చూస్తే మా ఆవిడ 6వ నెంబర్ వాడుతుండగానే 2 నెలలు పూర్తి అవ్వకుండానే వచ్చేసింది. ఇది ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా అని చూడమంటే మేము యూరిన్ టెస్ట్తో పాటు ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించమన్నాం. సీరం బీటా ఐసీజీ 5 దాటాలన్నాం. ఎంతకెళ్ళింది 6,886 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యా, ఇంక అందుట్లో డౌట్ లేదన్నాం. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అని చెప్పేసి స్కాన్ కూడా అక్కడే తీయించుకోమన్నాం. తెలిసిన చోట ఎవరైతే మీకు నమ్మకం ఉందో ఊరిలో కొంచెం అడిగి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకోమన్నాం. వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి తీయించుకున్నారు. తీయించుకున్న తర్వాత వాళ్ళు కూడా డాక్టర్ గారు చూసి స్కాన్లో ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ ఏజ్ 5 వీక్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు. చూడండి ఎంత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిందో. ఎన్నాళ్ళుకి 11 సంవత్సరాల పాటు ఎన్నో కిట్లు వేసి 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 చివరికి మెడికల్ షాప్ ఆయన కూడా బిల్డింగ్ కట్టుకుని ఉంటాడు. మొన్న కూడా మాకు డౌట్ వచ్చి ఫస్ట్ కాదు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను సార్. మళ్ళీ అనుమానమే, మళ్ళీ 2 గీతలు వచ్చాయి. మళ్ళీ 2 గీతలు అది ఒకసారి వచ్చిన తర్వాత ఎక్కడ పోతాయి. అలా చూడండి, ఎంతోమంది నెలకు 5 లక్షలు పట్టుకురామన్నారు. మరి ఆయన చిన్న కొరియర్ బాయ్ అంతేనా, చిన్నపాటి మరి ఇలాంటి వాళ్ళకి నెలకు 5 లక్షలు పట్టుకుని ప్రతి నెల ఐవీఎఫ్లు చేయించుకోవాలంటే ఏ ఐవీఎఫ్ కూడా నో గ్యారంటీ అంటే మరి నెల 5 లక్షలు తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలంటే బంగారు పల్లెల్లో ఉన్నోళ్ళ వల్ల సాధ్యమేమో కానీ స్టీలు పల్లెల్లో పచ్చడి మెతుకులు తినే వాళ్ళకి ఇక బిడ్డ ఉండడుగా. మరి దేవుడికి ఇష్టమే కదా, మరి బంగారు పల్లెలు స్టీల్ పల్లెలు అనేది కాదు దేవుడు బిడ్డ. మరి ఆ బిడ్డకి కోరిన కోరిక నెరవేర్చడానికి ఆయన సమయం తీసుకున్నాడు. సమయం అంటే ఆయన ఎప్పుడో సూచన ఇచ్చాడు. సూచన ఇచ్చినా కూడా గుర్తించలేకపోయారు. ఒక 10 నెలల పాటు లేట్ అయింది. ముందు మీరు నమ్మారు, తర్వాత ఆవిడ నమ్మడానికి టైం పట్టింది. మళ్ళీ ఆవిడ నమ్మిన తర్వాత కూడా రాలేకపోయారు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లంలో అడ్డులు అవి అయిపోయిన తర్వాత దూరం అనే భారంతో కొంచెం భయపడ్డారు. అలా చివరికి ఇక ఏదైతే అయింది, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ, ఇంకా అక్కడ తప్ప ఇంకా వేరే మార్గం వద్దు, లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గర చూద్దాం అనే ఉద్దేశంతో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూశారు. పైగా మన దాంట్లో ఏంటంటే ఒక్కసారి వస్తే చాలు, వచ్చి బ్లడ్ టెస్ట్లు ఇస్తే మళ్ళీ తిరగక్కర్లేదు. మీకు కావాలంటే కొరియర్లు పెడతాం, ఎంత దూరం ఉన్నా కొరియర్లు పెట్టి టెలికాలర్ల ద్వారా మందులు ఎలా వాడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంటి పట్టునే ఉండే వాడుకోవచ్చు, మీరు ట్రై చేసుకోవచ్చు. హాస్పిటల్ చుట్టూ రోజుడిసి రోజు తిరగక్కర్లా. స్కాన్లు అనే పేరుతో, ఇంజక్షన్లు అనే పేరుతో ఇక్కడ ఉండవు, హింస ఉండదు అని చెప్పాం. ఆ పాయింట్ కూడా ఆయనకి నచ్చింది. ప్లస్ క్రిములు అనేది ఒకటి ఉంది, ఏ డాక్టరు చెప్పట్లేదు. ఈ 11 ఏళ్లలో మేము ఎక్కడా వెళ్ళలేదు. భర్త వీర్యకణాలు నాశనం అవ్వడానికి, భార్య అండాలు సిస్టులు రావడానికి, గెడ్డలు రావడానికి, అండాలు వచ్చినా కూడా ఇవి డ్యామేజ్ అవ్వడానికి కారణం క్రిములు అయి ఉండొచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టు ఆ క్రిములనే తొలగించుకుంటే నా వీర్యకణాలు బాగుపడతాయి, ఆవిడ అండాలు బాగుపడతాయి, మా బిడ్డ వస్తుంది అనే ఆలోచన చేశాడు. నిజంగానే అలాగే వచ్చారు. సేమ్ మందులు వాడిచ్చాం, ఆయన వీర్యకణాలు పెరిగినాయి, ఆవిడ అండాలు క్వాలిటీ పెరిగింది. మరి ఇప్పుడు బిడ్డ వచ్చిందిగా. అంటే ఎవరు నిన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? క్రిములు, C10, U10, T5. ఆ క్రిములకి ఎక్కడన్నా ఒక్క చోటన్నా టెస్ట్ చేశారా? ఎక్కడా చేయలేదు. ఎక్కడన్నా ఒక్క చోటైనా ఇద్దరికి కలిపి మందులు ఇచ్చారా? ఎక్కడా ఇవ్వలేదు. మరి ఎందుకు రాదు? ఇక్కడ మాత్రమే జరుగుద్ది. ప్రపంచంలో ఏ దేశంలో జరగని ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అదేంటంటే ఎక్కడా చేయని ఐవీఎఫ్లు, ఆపరేషన్లు. మరి అన్ని చోట్ల ఐవీఎఫ్లు, ఆపరేషన్లు చేస్తుంటే
అవన్నిటికీ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మందులతో వస్తుంది అని చెప్పాం. అది కూడా చాలా న్యాచురల్గా భార్యాభర్తలు కలిసి ఆహార మార్పులు చేసుకుని అనురాగం పెంచుకుంటే కాస్త చిన్న చిన్న రుగ్మతలకి మందు మాకులు వాడితే చాలు అని చెప్పాం. అదే ఈరోజు ప్రూవ్ అయింది. 14,675 మందికి ప్రూవ్ చేసాం. అదే సక్సెస్ దాంట్లో మీరు కూడా ఇవాళ చేరారు. శ్రీరాములు శాంతకుమారి, ఎక్కడ ఇది మీది? వినుకొండ, సత్యసాయి జిల్లా, 515122 పిన్ కోడ్ కూడా వేసాడు. పర్ఫెక్ట్. కొరియర్ బాయ్ సార్. అంతే, నువ్వు మాత్రం పర్ఫెక్ట్ అయ్యా. అది చెప్పిన విషయాన్ని చక్కగా ఫాలో అయ్యాడు. అందుకే మరి సార్ 3వ నంబరు మెడిసిన్ వాడినప్పుడు నవ్వులు వచ్చినాయి సార్. నవ్వులు వస్తే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకునే టైంలో, కానీ నాకంటే మా ఆవిడకి నమ్మకం ఎక్కువైంది సార్. ఫస్ట్ వాట్సాప్ పెట్టి వాళ్ళకి, మీకు వాట్సాప్ పెడితే అదే రోజే మాకు మళ్ళీ మెడిసిన్ పెట్టినారు, వాడితే మాకు మళ్ళీ నవ్వులు కూడా తగ్గిపోయి నొప్పి వచ్చింది. అయితే మధ్యలో కొద్దిగా నొప్పి అనిపించింది. అదే ఆ టైంకి మరి నెలసరి టైమో లేకపోతే వేరే ఏదో సమస్య, లేదా తిన్నది అరగలేదో, రాత్రిపూట చికెన్ తిన్నారో ఫిష్ తిన్నారో, అవి లోపలికి వెళ్ళి ఆ కలేబరాలు గిడకడ చేసి ఉంటాయి. ఏదైనా కానీ వాళ్ళు మాకు చెప్తే మధ్యలో ఏ ఇబ్బంది అయినా మాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మేము సలహా ఇస్తాం. అక్కడ కొనుక్కుని మందులు వాడచ్చు. ఈ కోర్సుతో పాటు ఈ మందులు వాడచ్చు. మధ్య మధ్యలో ఏదో ఒకటి సమస్యలు వస్తాయిగా. కొంతమంది మలేరియాలు, జ్వరాలు, దగ్గులు, తుమ్ములు ఏమిటో వస్తూ ఉంటాయి శరీరం అన్న తర్వాత. వాటికి సంబంధించిన మందులు వాడుకుంటూ ఉండొచ్చు. మన మందులతో పాటు వాటికి వాడాలి. మాకు ఫోన్ చేస్తే మేమే చెప్తాం. లేకపోతే లోకల్గా డాక్టర్ గారి దగ్గర కూడా చూపించుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అది మొత్తానికి నువ్వు చదువు తక్కువైనా కూడా దేవుణ్ణి నమ్మావు. తర్వాత దేవుడు చూపించిన ఈ వైద్య గురువుని నమ్మావు. ఆయన చెప్పింది చక్కగా ఫాలో అయ్యావు. ఈరోజు ఫలితం పొందావు. ఎంతో గొప్ప గొప్ప చదివిన వాళ్ళకన్నా గొప్పగా సాధించావు. ఎంత 2 months మాకంటే మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. అదే కదా మన కోరిక. కాబట్టి ల్యాండ్ ఎత్తుకునే వస్తారు మా నాన్న, అంత ఆనందంగా ఉంది. అవును, అదే కదయ్యా. వాళ్ళకు కూడా కోరిక ఏంటంటే వాళ్ళు ఉండగానే ఆ మనవడిని మనవరాల్ని చూడాలి. వాళ్ళు ఒంటి మీద పాసిపోసిన, మోసం చేసిన ఆ పుష్పాన్ని, ఆ తీర్థాన్ని చూడాలి, నలుగురికి చెప్పుకోవాలి. మా మనవడు పాసిపోసాడు పిన్ని అనే ఆనందం అనుభవించాలని వాళ్ళు తాపత్రయపడతారు. మరి అది ఏది ఏమైనా కూడా చక్కగా అంత దూరం నుంచి అయినా అక్కడ వచ్చి నన్ను నమ్మి ఇక్కడ నిలబడి, మరి 11 ఏళ్ళ నుంచి అక్కడ ఎవరూ డాక్టర్లు రప్పించలేకపోయినా అక్కడ వాళ్ళందరూ, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అంత దూరం వెళ్తున్నామని నిన్ను డిస్కరేజ్ చేసిన ఒక మాటను నమ్మి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ చక్కగా ప్రెగ్నెన్సీకి మందులు వాడుకుని 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు. కౌంట్ తక్కువైనా, ఒవేరియన్ సిస్టు, పారా ఒవేరియన్ సిస్టు ఉన్నా, పాలికిల్స్ గ్రోత్ అవ్వట్లేదన్నా, ఐయుఐ ఫెయిల్యూర్ అయినా, సర్జరీ ఫెయిల్యూర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ చేయలేదు, జస్ట్ మందులు, అది కూడా ఇంగ్లీష్ మందులు. ఓకే, మరి ఇంకేమైనా చెప్తారా వాళ్ళకి? మీ ఇష్టం, ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అప్పుడు నేను వచ్చినప్పుడు మీతో పాటు అక్కడ కూర్చోనాలే. మీరు కూడా మీకు ఇష్టమైన దేవుని నమ్మండి, తర్వాత సార్ని నమ్మండి. 100% మీరు కూడా మాలాగా వీడియో ఇచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏం టెన్షన్ తీసుకోవద్దండి. సార్ అన్నట్లు భార్యాభర్త ఫస్ట్ అన్యోన్యంగా ఉండండి, తిట్టుకోవద్దండి. తల్లిదండ్రులని బాగా చూసుకోండి. 100% మీరు ఇతకు వచ్చినారంటే ఇంక సార్ అన్నట్లే ఇంకా మనకి పిల్లలు అవుతారు. అంతే, ఇంకా కొంచెం నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, అయ్యేదైతే 100% అవుతారు. అట్లా అనుమానాలు పెట్టుకోకుండా అంతా బాగా ఉండండి. వెరీ గుడ్.